హలో ఫ్రెండ్స్, మీ అందరికీ శుభం జరగాలని కోరుకుంటూ మహాపర్వదినమైనటువంటి మహాశివరాత్రి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. మహాశివరాత్రి పర్వదినము అంటేనే ఉపవాసము, జాగరణ, శివనామ స్మరణలతోటి అభిషేకాలు చేసుకోవడం. మతః శివరాత్రి అంటారు అంటే మన జీవితంలో ఒక్కసారైనా శివరాత్రి పర్వదినం చేసుకోవాలని అంటే ఎంత విశిష్టత ఉందో తెలుస్తుంది కదా. మనం చేసే ఏ చిన్నదైనా సరే కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని తెలిపే ఒక కథ స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి స్వయంగా చెప్పిన కథను ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఈ కథ విన్న తర్వాత తప్పకుండా శివరాత్రి చేసుకోవాలి అని నమశివాయ అని ఆ దేవుని నామస్మరణలో గడపాలని అనిపిస్తుంది ఫ్రెండ్స్. తప్పకుండా వినండి. మీకు చెప్పిన చిన్న కథ చెప్తాను ఫ్రెండ్స్. సింపుల్గా పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. వృత్తిరీత్యా అతనికి అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు. అయితే ఓ రోజు ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసినా ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పడతాడు. మధ్యలో ఒక సరస్సు కనిపిస్తుంది. దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చని భావించి దగ్గరలోనే ఓ చెట్టు ఎక్కి కూర్చుంటాడు. అతనికి ఊతపతంగా శివశివ అనడం అలవాటు ఉంది. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. పై నుంచి జంతువులు సరిగా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు. అడ్డం వచ్చిన వాటిని అనమాట. ఇంతలో ఒక అడవి జింక అటుగా వచ్చింది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది. తనను చంపడము అధర్మం అంటూ ప్రాణభీక్షణ పెట్టమని ప్రాధాయపడింది. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడ జింకాటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తాను బక్కపాల్చగా ఉన్నానని, తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదని పెట్టమని కోరుకుంటుంది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది. మొదటి జింక కూడా అలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో మూడో జాము గడిచేసరికి ఒక మగజింక అతడికి కనిపించింది. దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునేంతలో ఆ మగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయని అతన్ని అడిగింది. వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మగజింకకు చెప్తాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానప్పుడు తనను చంపమని పలికి వెళ్ళిపోతుంది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచి సూర్యోదయం అయింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు వేటగాడు. మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కబట్టిపోయిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్దను విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోతుంది. మరి కొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాని వద్దకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని, ఒకరిని విడిచి ఒకరిని చంపమని ప్రాధేయపడడంతో ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడులో మార్పును తీసుకువస్తుంది. అతడు ఆ రోజు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతనికి తెలియకుండానే శివనామస్మరణలతోటి తన చూపుకు అడ్డు వచ్చిన మారేడు ఆకులను తుంచి కింద వేయడం, అయితే ఆ చెట్టు కింద పాత శివలింగం ఉండడము, ఆ మారేడు దళాలు ఆ లింగం మీద పడడం వలన మారేడు దళాల పూజ పుణ్యాన్ని ఇస్తుందన్నమాట. అతనికి 4వ జాము వరకు మేల్కోవడం వలన జాగరణ ఫలితం కూడా దక్కుతుంది. క్రూడైనప్పటికీ పుణ్యకార్యాల వలన అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకల సత్యనిష్ట అతన్ని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినప్పటికీ అనుకోకుండా చేసిన పూజా ఫలం వలన అతడు హింసను వీడనాడాడు. జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వరుని అనుగ్రహంతో మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రాల వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధుకా నక్షత్రం పేరుతో నిలిచిపోయాడు. చేయాలి అనుకున్నప్పుడు క్షణకాలం ఆలోచిస్తే మనకి మనస్సు దాని నుండి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. ఈ కథను స్వయంగా బోలాశంకరుడే స్వయంగా పార్వతీ అమ్మవారికి శివరాత్రి విశిష్టత గురించి కానీ తెలియక కానీ ఆ రోజు చేసే మంచి ఏదైనా సరే తనకి ఎంతో ప్రీతికరమని ఈ కథ చెప్తారు అమ్మవారికి. తెలియకుండా చేస్తేనే అంత పుణ్యం అంటే ఇంకా భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా ఆ బోలాశంకర్ని ప్రార్థిస్తే తప్పకుండా మనకి ఆ శంకరుని అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. విశేషమైన ఈరోజు ఆ శంకరుని అనుగ్రహంతో మీకు అందరికీ కూడా ఆయురారోగ్యాలు సకల సంపదలు కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.